దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడిను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉన్నదండి. అనేక రకాల మేలుల చేత, ఉపకారాల చేత దేవుడు వారిని తృప్తిపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదండి, అనేక రకాల బహుమతులు కూడా ఆయనకు మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన మనకి ఆ బహుమతులు ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, అట్టి బహుమానాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ అటు బహుమానాన్ని పొందుకోవడానికి తను తాను సిద్ధపరచుకుంటున్నట్లుగా మనము చూడగలం. చూద్దాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. బోయాజు అనే ఆయన రూతు అనే అమ్మాయితో చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడమ్మా అని తెలియజేస్తున్నాడు. ఈ దినాన ఈ వాక్యం ఇచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మన రక్షకుడైన యేసయ్య మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆ బహుమానాన్ని మన కొరకు సిద్ధపరిచేటండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, అట్టి బహుమానాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో భక్తితోనూ, నీతితోనూ, యథార్థతతోనూ, దైవ చిత్తములోనూ మనం నడుచుకోవాలి. దేవుడు మన కొరకు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఆ సంపూర్ణమైన బహుమానాన్ని మనము స్వతంత్రించుకోవాలి అంటే, ఆ సంపూర్ణమైన బహుమానాన్ని మనం పొందుకొని అనుభవించాలి అంటే ఈ లోకంలో దైవ చిత్తంలో బ్రతకాలి. ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. ఈ లోకంలో దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్లయితే, నడుచుకున్నట్లయితే ఆయన ఆ సంపూర్ణమైన బహుమానాన్ని మనకిస్తాడు. యేసు ప్రభువారు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ దేవుడు లేడండి. దేవుడు కాదు కూడా. యేసయ్య మాత్రమే దేవుడు. ఆయన మాత్రమే సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచితే చనిపోయిన తర్వాత సంపూర్ణమైన బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ మనకు అది సిద్ధపరిచి పెట్టాడు. ఈ శరీరం నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో ఆ సంపూర్ణమైన బహుమానాన్ని మనకిచ్చి మనల్ని సంతోషింప చేస్తారండి మన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి విశ్వాస యాత్రలో వెళ్తున్న విశ్వాస వీరులారా, మీరు సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలి అంటే దైవ చిత్తంలో బ్రతకాలి. దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది ఈ విశ్వాస యాత్రలో దిగ్విజయంగా మనం నడవగలిగితే ఆ సంపూర్ణమైన బహుమానం పొందుకుంటాం. యుగ యుగాలు ప్రభుతో ఆనందిస్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.